అమ్మా క్లుప్తంగా 2 ముక్కల్లో ఈ చండీ హోమం ఇదివరకు ఎవరు చేశారు, దాని విశిష్టత ఏమిటనేది 2 ముక్కల్లో తెలుసుకుందాం. तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकं तदृशः समुष्टस्तेरगत्वं गोयेतुत्यागनेत्रः स्वाहा विरोगयोगस्वात् मन्त्रमणाय विलक्ष्यते इत्यागन्न विदस्तत्या भुवने प्रयोजनं स्वाहा प्रत्यवाचसतं वैश्यः वृषयाव्रतोरुपं स्वाहा धारे पुत्रे राधाय मेधं ब्रह्म्यानो दुःखेन नित्यात्मं स्वाहा वहनवेद्य पुत्राणां विधराघात्मिका स्वाहा प्रवृत्तिं भजनानां च दाराणां च आत्मसंस्थः विपदेशां ग्रहे क्षेमाक्षेमं किन्नतां स्वाहा दठन्ते किन्न सत्कृता धर्मता किन्न मेधाः स्वाहा राजवाच स्वाहा एतत् वादधारावत्रौ प्राणिनश्चलदृशः ज्ञानोमजासत्यं किन्नुतेन हिगेवं स्वाहा महावायुत्पन्ना सागरपत्याश्चकन्वित स्वाहा तत्सर्वं श्रोतविद्यामे त्वत्वा ब्रह्मविदाङ्गराजवाच स्वाहा स्वाहा तेधारि देवं देयते कृत्यजगतो वेदपाल्यते वेदमध्यते सर्वदा स्वाहा विधृष्टो धृतिरोपात्मं तिरोपाचपारणे महाविद्यां पालने स्वाहा शिखिने जाबरी बाणा भृण्डी विगायला रोम्या सोमिद्रादेव रोम्ये क्षेत्रधुन्द्रे स्वाहा सत्य सर्वत्या शक्ति धात्मं किंस्तो इदे तदा काకుండా ఇంకో కపిత్త ఫలం అనే ఒక పండు ఉంటది, కాయ ఎండుకాయ ఎలక్కాయ. అది అందరూ మీరు హోమగుండం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని నమస్కారం చేసుకుని అయ్యగారి చేతికి ఇచ్చేసేయండి. ఏమం కుదాంతదాదేవి దామధీరత్రవేద విష్ణు ప్రబోధనార్థాయ పసుపు కుంకుమ ఎలక్కాయ श्री भगवान वाच स्वाहा भवेतां च मे दुष्टो ममोध्यापभावे किमन्याभ्यां भगवान कमलेक्षण स्वाहा చాడనప్పుడే ఏకండి నేను చెప్పినప్పుడు అందులో వేడవాద స్వాహ దేవం చింతా భగవదా జగదగ్రదాగదాక్తార క్రీడవై చిన్న జగనే జగదేతయో స్వాహ ఏవమే ఐషత ఖండని ఖండిత గుండ వికుండిత గుండ గజాధిపతే విముగ జగదండని బాధిత ఖండని బాధిత గుండ భటాధిపతే జయ జయ హే మహిషాసు మాతా మహారాజ్ఞికి అవతారం దాల్చబోతున్నారు. అయితే అమ్మవారు ఈసారి మొదటి అధ్యాయంలో అమ్మవారు కూడా ఇబ్బంది దేవతలు మానవుల్ని అందరినీ కూడా అన్ని లోకాలని 2 సూర్యచంద్రుడు అయ్యారు. అమ్మవారి ఆకాశం మొత్తం కూడా నల్లటి ఆకాశం ఆవిడ జుట్టు అయిపోయింది. ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా పూలుగా ధనుష్కొండగాం దండం శక్తమసింజలర్మజలజం ఖండాం ధురాభాజనం శూలపాశరుదర్శనే జలధదీం దేవాసమభోజితం పురుషత్వం ప్రామిషేరాణాతిదేవానందరే స్వాహ जय जय
శైలవర్తిని శైలని భజే జగదంబ భజే అంబాం భజే జగదంబాం భజే सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधाम सप्तजो नीरावृणस्वा हृदय स्वाहा नमये सप्तहोत्राय स्वाहा महाराज जी माता जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी సాయంత్రం అందరూ 6 గంటలకల్లా యాగశాలకు రావాలండి. ఇప్పుడు మీరు 3 ప్రదక్షిణాలు అయిపోగానే లోపలికి వచ్చేటప్పుడు లోపలికి రాయి తెచ్చుకోండి. చుట్టూ తిరుగుతున్నారు కదా, రాయి తెచ్చుకొని హోమగుండం దగ్గర కొబ్బరికాయ కొట్టండి. जय शंकर शंकर जय 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 भवानी जय भवानी దుర్గమ్మ భారతికి పునరావే తల్లి నవదుర్గమ్మ భక్త జనాభరి బాధలు తీసే కరుణామాయి కలియుగ దైవం నీవేనమ్మా జగదీశ్వరి తొలగించు మా భ్రమలు భ్రమారాంబిక కరుణించి కాపాడమ్మా మాంబిక నిన్ను మరచి ఉండలే ముకరుణామయి నీవు లేని పూజలేడు కాత్యాయిని నిన్ను మరచి ఉండలే ముకరుణామయి నీవు లేని పూజలేడు కాత్యాయిని జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయి దుర్గమ్మ జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయి దుర్గమ్మ ఏనాటి బంధము తల్లి మమ్ము గ్రోతి కల్పవల్లి ఏనాటి బంధము తల్లి మమ్ము గ్రోతి కల్పవల్లి పిలిచిన కలిపే దేవతమ్మ మా దుర్గమ్మ భారతి చే పునరావే తల్లి నవదుర్గమ్మ ధనలక్ష్మి ధాన్యలక్ష్మివి కరుణామాయి మమతలు పంచే మాయల వేర్పు కాపాడమ్మా భయమేల బంగారు తల్లి నీ ఉండగా భయమేలమ్మ ఆండగా బతుకంతా నిలవాలమ్మా ఆండగా అమ్మ తల్లి స్వీకరించు నైవేద్యము కమ్మనైన పాయసము అర్పించుము అమ్మ తల్లి స్వీకరించు నైవేద్యము కమ్మనైన పాయసము అర్పించుము జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయి దుర్గమ్మ జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయి దుర్గమ్మ ఈనాటి బంధము తల్లి అమ్మ రోజ కల్పవల్లి ఈనాటి బంధము తల్లి అమ్మ గ్రోతి కల్పవల్లి పిలిచిన పలికే
కాదమ్మ. హారతి పల్లెం చుట్టూ నీళ్ళు అరగించండి. హిరణ్య పాత్రం మదో